అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనూ కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదిని కద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలిచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చెయ్యమన్నాడు. మొన్నాడు తెల్లారుజామనే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళం బూర్లు ముక్కుళ్ళో మంచిదా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు వాడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తినిచూద్దాము అనుకొని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తోంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకొని రెండో కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని రైతు కాకరకాయ కళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళం కూర వడ్డించింది. ఇదేంటి, ఒకటే ఉంది, మిగిలిన 2 ఏవి అనడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, రెండోడి నా వాటా, అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకి కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు అన్నాడు. ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి.